నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. పేద వర్గాల ఆరోగ్యానికి సంబంధించి వైద్య బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారం నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వర్గానికి చెందిన 59 మందికి వైద్య సాయంగా 25 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో మొత్తంగా 1515 మందికి 10,69,00,00,000 చెక్కులను ఇచ్చామన్నారు. వైద్యం చేయించుకున్న అనంతరం బిల్లులకు సంబంధించిన బిల్లులను కార్యాలయంలో సమర్పిస్తే చెక్కులు మంజూరైన తర్వాత తామే పిలిచి అందజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన పాలకొల్లు నియోజకవర్గం ఈరోజు 59 మంది లబ్ధిదారులకు 24,65,000 రూపాయలు చెక్కుల రూపంలో వీరందరికీ కూడా అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో మన పాలకొల్లు నియోజకవర్గంలో 10,68,94,000 రూపాయలు, అక్షరాల 10,68,94,000 రూపాయలు సామాన్యమైన విషయం కాదు. 20 నెలల కాలంలో కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన పాలకొల్లు నియోజకవర్గంలో మీ అందరికీ కూడా అందజేసాము అని అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మీ ఆరోగ్యం పట్ల ఎంత మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుందో ఇదే ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట మేము చెప్తున్నామని అంటే గతంలో కూడా మీరు 19-24 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన చూశారు. ఈరోజు కూటమి పాలన చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆదివారం 59 మందికి 24 లక్షలు ఇచ్చాం. ఇదే క్రిందటి ఆదివారం 120 మందికి 70 లక్షల రూపాయలు ఇచ్చాం. అంటే వారం తిరగకుండానే వేలాది మందికి లక్షలాది రూపాయలు ఈరోజు ఇస్తూ ఉన్నాం వారం. అంతకు ముందు మరి భోగి రోజున కూడా చూడకుండా సంక్రాంతి సంబరాల రోజున బీఆర్ఎంఎస్ స్కూల్లో ఇచ్చాం. అంటే చూడండి, భోగి రోజు ఇచ్చాం, నెక్స్ట్ రోజు ఆదివారం ఇచ్చాం, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఇచ్చాం. ఆఖరికి మా పాప పెళ్లి ఉన్నా కూడా పెళ్లి రోజుల్లో కూడా మీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చాం. అంటే తీరిక లేకపోయినా ఖాళీ లేకపోయినా వారం లక్షల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు. మరి గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఏమైపోయింది? ఈ రకంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 5 సంవత్సరాలకి 50-60 ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. మిగిలినటువంటి వేలాది పెట్టుకునేటువంటి అప్లికేషన్లు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీస్ ఖాళీ చేసినప్పుడు మీ సీఎంఆర్ అప్లికేషన్ అన్ని కూడా అక్కడ కొట్లుగా పడి ఉంటే ఆ ఖాళీ చేసినప్పుడు ఆ కొట్లు మీ సీఎంఆర్ అప్లికేషన్ రోడ్ల మీద పడేస్తే అవి డస్ట్బిన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే బోధుగొట్ల మీద, తాళగొట్ల మీద మీ అప్లికేషన్లు ఉన్నాయి 5 సంవత్సరాల్లో. మరి ఈరోజు మీ అప్లికేషను మీరు అమరావతి వెళ్ళలేదు, ఒక ట్రైన్ ఎక్కలేదు, ఒక బస్సు ఎక్కలేదు, ఒక 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టిన అవసరం లేకుండానే మీ బిల్లులు మా ఆఫీస్ పట్టుకొచ్చిస్తే మీ బిల్లుల్ని మేమే అమరావతి తీసుకెళ్ళి మేమే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మీ ఫైల్ అంతా కూడా మేమే 10 మందికో 20 మందికో ఎక్కడైతే తిరుగుతుందో సెక్షన్ చుట్టూ అన్ని సెక్షన్లు కూడా మేమే కూడా టేబుల్ తిరిగి ఆ చెక్కు శాంక్షన్ చేసి మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ చెక్కు వచ్చింది మీరు వచ్చి పట్టుకెళ్ళండి అని ఫోన్ చేస్తా ఉన్నాం. అంటే అది ఇంత మంచి ప్రభుత్వాన్ని, పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని. తిరుపతి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టరేట్ కు వచ్చి వినతులను సమర్పించారు. రెవెన్యూ పరమైన సమస్యలు ఎక్కువగా కలెక్టర్ దృష్టికి రావడంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు కలెక్టర్. అన్ని విభాగాలకు చెందిన అధికారులు PGRS లో పాల్గొన్నారు.
దేశానికి మొట్టమొదటి అందుల మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సాధించడం గర్వకారణంగా ఉందని ప్రత్యేక ప్రతిభావంతుల క్రికెట్ టీం కెప్టెన్ దీపిక పేర్కొన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల క్రికెట్ టీం సభ్యులు దర్శించుకున్నారు. వీరికి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా క్రికెట్ టీం కెప్టెన్ దీపిక, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాట్లాడుతూ ప్రపంచ కప్ సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. రానున్న T20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయం సాధించాలని కోరారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉండే. ఎందుకంటే న్యూజిలాండ్ సిరీస్ అయిపోయి నిన్ననే వచ్చాను. అదృష్టాన్ని ఈరోజు నాకు దర్శనం కుదిరింది. సో వరల్డ్ కప్ ముందు దర్శనం చేసుకోవాలనుకున్నాను. అదృష్టం మంచిగా అయింది దర్శనం కూడా. సో చాలా మంచిగా. మీరు చూసారు కదా న్యూజిలాండ్ సిరీస్, మా T20 సిరీస్ చాలా మంచిగా అయింది. మాకు కావాల్సిన బాక్సెస్ అన్ని టిక్ అయిపోయినాయి. ఎందుకంటే బ్యాట్స్మెన్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని పరంగా మాకు మంచి సిరీస్ అయింది అది. సో నా ఉద్దేశంలో వరల్డ్ కప్ లో మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్, మంచి ప్రిపరేషన్, టీం కూడా చూస్తే అన్ని తీర్లో మనం బాక్సెస్ టిక్ చేసినట్టు మంచి స్ట్రాంగ్ గా ఉన్నది. సో హోప్ఫుల్లీ మన తరఫున మళ్ళీ ఒక కప్ అయితే అది ఇషాన్ కిషన్ చాలా మంచి స్టోరీ. ఎందుకంటే మధ్యలో కొన్ని 2 years ఆయన బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి వెంటనే ఆయన సత్తా ఏంటిదో చాటుకున్నాడు. దానివల్ల తెలుస్తుంది ఏంటంటే టీంలో హెల్తీ కాంపిటీషన్ అనేది చాలా మంచిది. దానివల్ల ఏంటంటే కెప్టెన్ కైనా కోచ్ కైనా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. సో ప్రస్తుతం చూస్తే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ పైనుంచి బ్యాటింగ్ పరంగా చూసినా కానీ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ కూడా మంచి ఫామ్ ఉంది. టుగెదర్ గా T20 జనరల్ గా ఎట్లా అంటే కొంచెం మన లక్ ఉన్నా కానీ ఓవరాల్ గా మన ప్రిపరేషన్ అయినా టీం అయినా చాలా స్ట్రాంగ్ ఉంది. వైసీపీ నాయకుల అరాచక వ్యాఖ్యలు, హింసాత్మక రాజకీయాలపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో శాంతి అభివృద్ధి కావాలని నాగుల్ మీరా స్పష్టం చేశారు. రాష్ట్రం శాంతియుతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, అదే దిశగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు జైలుకు వెళ్లడాన్ని కూడా గొప్పగా భావిస్తున్నారని విమర్శించారు. పట్టాభి ఇంటిపై దాడి వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు బరి తెగించి మాట్లాడటానికి కారణం జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి, చంద్రబాబు నాయుడు గారికి సైలెన్స్ కావాలి. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి, తద్వారాగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, లక్షల మందికి ఇవాళ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం సంపదను పెంచాలి, ఆ సంపద ద్వారాగా పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచ నలుమూలలా తిరిగి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ వైసీపీ నాయకులు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్షంలాగా చాలా మీరు రాజ్యాంగబద్ధంగా పాత్ర పోషించండి, తప్పులేదు. మీరు అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళి మరి ఊరేగింపులు చేసుకుంటాం అనేది ఇదేమి సాంప్రదాయం మాకు అర్థం అవట్లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఊరేగింపు చేశాడు కాబట్టి ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పెద్ద పెద్ద ఊరేగింపులు పెట్టుకుంటున్నారు. ఇది వాళ్ళ సాంప్రదాయం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్యంలా వ్యవహరిస్తోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. తిరుమల లడ్డు అంశంపై హైకోర్టు స్పష్టత ఇచ్చిన తరువాత ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఒక గింజ కూడా కొనలేదని ఆరోపించారు. ఉద్యోగ
ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, వాలంటీర్ల హామీలన్నీ బూటకపు మాటలేనన్నారు. హిందూ దేవాలయాల్లో అక్రమాలు, దోపిడీలు జరుగుతున్నాయని, అహోబిలం క్షేత్రం ఏటీఎంలా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే ఒక జంగిల్ రాజ్యం లాగా తయారైంది. అక్రమ అరెస్టులు, దాడులు. ఈరోజు నిన్న అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా జోగి రమేష్ గారి మీద, వాళ్ళ ఇళ్ళ మీద పడి దొమ్మీలు చేసే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం గూండాలు తయారయ్యారు. ఈరోజు ఎక్కడైనా మనది అసలు గవర్నమెంట్ నడిపిస్తున్నట్టుందా? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితిలో ఉంది. లా అండ్ ఆర్డర్ చూస్తుంటే ఎక్కడ చూసినా దాడులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈరోజు వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. తెలుగుదేశం ప్రభుత్వము ఏమని నిందేశారు? వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు. అసలు ఆ మాటలు మాట్లాడడానికైనా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా నోరు ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయ వేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ దాడులు మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా డైవర్షన్ పాలిటిక్స్, ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ దీన్ని ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు ఈరోజు ఇదే దాడులు రేపు మళ్ళీ కొనసాగుతాయి. మీరు ఇలాగనే చేసుకుంటూ పోతే ముందు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టి ప్రజలకు పాలన చేయండి. ఎన్ని హామీలు ఇచ్చినారు? ఇలాంటి అక్రమ కేసులు మానుకొని ప్రజలకు కావాల్సింది చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్శి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ యడల మహేశ్వరరావుపై ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒంగోలు ఏసీబీ అధికారులు జనవరి 31, 2026న దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో మొత్తం 5 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు భారీగా స్థిర, చర ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ ప్రకటించింది. అందులో 9 ఇళ్ల స్థలాలు, 2 నివాస గృహాలు, 0.89 సెంట్ల వ్యవసాయ భూమి, 2,60,000 రూపాయల నగదు, 55,000 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు సుమారు 729 గ్రాముల బంగారం, 9 కిలోల 275 గ్రాముల కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులు ముద్దాయి తన పేరుతో పాటు భార్య, కుమారుడు, తల్లి పేర్లపై కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. యడల మహేశ్వరరావు 1998లో కారుణ్య నియామకం ద్వారా మున్సిపల్ విభాగంలో బిల్లు కలెక్టర్ గా ఉద్యోగంలో చేరి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ ఆఫీసర్ గా పదోన్నతులు పొందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి కీలక సమాచారం. వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబును తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా జైలు పరిసర ప్రాంతాలను భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబుపై ఐపీసీ 126(2), 196(1), 351(2), 352, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఆయన ప్రత్యేక వాహనంలో అక్కడ నుంచి తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడే సెంట్రల్ జైల్లోకి లోపల తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంతా చూసినట్లయితే ఇక్కడ అంతా కోలాహలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే పోలీసులు కానీ, ఈ సిఐలు, డిఎస్పీలు అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అంబటి రాంబాబుకి సంబంధించి ఐపీసీ 126, అలాగే ఐపీసీ 196, అలాగే 351, 352, 292 సెక్షన్ల కింద ఈయన మీదకి పలు కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి ఇక్కడ చేరుకోవడంతో వీళ్ళందరినీ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకున్నారు. చేరుకుని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆయన్ని లోపలికి ఇప్పటికే చూసినట్లయితే అక్కడ ఎస్కట్తో తీసుకొచ్చిన వాహనాన్ని లోపలికి పంపించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పంపించడం జరిగింది. ఇక్కడ పోలీసులతోటి వాళ్ళు సంబంధించిన ఈ అంబటి రాంబాబుకు సంబంధించిన న్యాయవాదులు అక్కడ పోలీసులతో కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఈ సమయంలో అంటే లోపలికి పంపించడానికి కూడా
వీలు పడదని చెప్తున్నారు. అలాగే చూసినట్లయితే ఇక్కడికి మొత్తం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన వాహనంలోని ఇక్కడ రాత్రి 12 గంటల సమయంలో గుంటూరులోని అక్కడ నుంచి వాహనంలో తీసుకుని బయలుదేరారు. అక్కడ నుంచి కూడా ఇలాగ విజయవాడ నుంచి ఏలూరు దగ్గర నుంచి ఇటువైపు మీదుగా ఈ కొవ్వూరు మీదుగా వచ్చి బ్రిడ్జి మీద నుంచి రాజమండ్రికి చేరుకోవడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇప్పుడైతే ఇక్కడికి చేరుకోవడంతో ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా ఇక్కడ లోపలికి పంపించడం జరిగింది. ఇప్పటికే ఆయన్ని అక్కడ తీసుకుని లోపలికి సెంట్రల్ జైలు దగ్గర గేట్ నుంచి లోపలికి తీసుకుని కూడా వెళ్ళటం జరుగుతున్నది. అయితే తీసుకుని ఏంటంటే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే కొంతమంది పోలీసుల్ని చూసినట్లయితే తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఏంటంటే లాయర్లు కూడా ఇప్పుడు పోలీసులతో అయితే వాగ్వివాదం పడుతున్నది. ఇప్పుడు ఆయన లోపలికి పంపిస్తున్న సమయంలోని తమను లోపలికి పంపించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికైతే చూసినట్లయితే ఆయనకి సంబంధించిన అంబటి రాంబాబు సంబంధించిన దుస్తులను కూడా ఇవ్వడానికి పంపించాలి కొంతమందిని. ఇంద్రకీలాద్రిపై రాజగోపురం ప్రాంగణంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. సంకీర్తన సేవా బృందం విజయవాడ వారి ఆధ్వర్యంలో వీణలతో లలితా సహస్రనామ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 80 మంది వీణ కళాకారులు పాల్గొని భక్తులను అలరించారు. వీణల నాదంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో మారుమరోగింది. కార్యక్రమం అనంతరం దేవస్థానం తరపున పాల్గొన్న కళాకారులకు మరియు భక్తులకు శ్రీ అమ్మవారి దర్శనం ప్రసాదాన్ని అందజేశారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికై అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనితీరు పట్ల విశ్వసనీయతను పెంపొందించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ లో జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాద్తో కలిసి అర్జీదారుల నుంచి సుమారుగా 300 అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అందుతున్న ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వేగంగా సమర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సేవలతో పాటు ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు, ఉపాధి, పెన్షన్ మంజూరు తదితరాలకు సంబంధించి అర్జీలు అందాయన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. చెప్తాను మేడం. 42 సెంట్లు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నూజివీడులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేసి తీవ్ర నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన వ్యాఖ్యలు అత్యంత అనుచితమని మండిపడ్డ టీడీపీ శ్రేణులు అంబటిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అంబటిని కోరారు. అంబటి నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన కార్యకర్తలు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దేశ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద అతను చేసిన వ్యాఖ్యలు, బండబూతులు, దుఃఖకరమైన మాటలను ఈ తెలుగుదేశం పార్టీ తరఫున రోజుల నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇంకొక సేవ పందిగా పిలువబడే జోగి రమేష్ అనే వ్యక్తి గౌరవ యువనేత మన మంత్రివర్యులు యువనేత నారా మంటనేమో తక్కువ చేసి పై పేసులకి వెళ్ళు రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా వైఎస్ఆర్సీపీ కుట్రలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్ లా మారిందని అన్నారు. గత వైసీపీ పాలనలో గాడి తప్పిన పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు సరిచేస్తున్నారని తెలిపారు. బూతులు తిట్టడం, అనైతిక వ్యాఖ్యలు చేయడం, కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే వైఎస్ఆర్సీపీ రాజకీయ సిద్ధాంతమని విమర్శించారు. అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఇదే సిద్ధాంతాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి అన్నా, తెలుగు వాళ్ల అభివృద్ధి అన్నా జగన్ కు అస్సలు గిట్టదని, విద్వేషాలు విధ్వంసాలతో రాజకీయం చేయడమే వైసీపీ డిఎన్ఏ అని ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్కి ముఖ్య కారణం గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ వైరస్ గురించి ఈరోజు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫేక్ ప్రచారాన్ని వారు చేస్తూ ఉన్నారో దాన్ని ఎండగట్టడానికి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని, వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను, మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలవు. పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిబంధనలకు లోబడి అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ కడప ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎయిర్పోర్ట్ అధికారులను ఆదేశించారు. కడప ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పోదర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన సేవా రంగంలో ప్రయాణికుల అనుభవాలు, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ విమానాశ్రయాలను ఉన్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి దీటుగా నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పటిష్టంగా చేపట్టాలన్నారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఎలాంటి అనధికారిక చర్యలు కానీ, భద్రతకు భంగం వాటిల్లే సంఘటనలు కానీ, నిర్మాణ పనులకు ఆటంకం కలిగించే చర్యలు కానీ చోటు చేసుకోకుండా రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నూతన డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులను అత్యంత నాణ్యతతో, భద్రతా ప్రమాణాలతో నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు.
కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఆందోళన కార్యక్రమంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద వారు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబటి రాంబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు, అరెస్టులు మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ నిరసనలో భాగంగా రెడ్ బుక్ లను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. నిన్నటి రోజున మాజీ మంత్రివర్యులైనటువంటి అంబటి రాంబాబు మీద ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి మీద రెడ్ బుక్ రాజ్యాంగం చేసి వాళ్ళను అక్రమ అరెస్ట్ చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి దౌర్జన్యం చేస్తున్న పోలీసులు ప్రేక్షపాతం వహిస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏది ఇప్పుడు ఉండదని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఆ రోజే చెప్పడం జరిగింది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఈరోజు మంత్రులైతేనేమి, అలాగే మాజీ మంత్రులైతేనేమి వాళ్ళ ఇండ్ల మీద వాళ్ళ కుటుంబాల మీద దాడి చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. మొన్న జరిగిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద అయితేనేమి, రోజా గారి మీద అయితేనేమి, నిన్నటి జరిగిన అంబటి రాంబాబు మీద జరిగినటువంటి దాడులు ఇది ప్రభుత్వ దాడులుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక కాపు తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా బ్యానర్లు కట్టినట్టు తెలిసిన విషయాన్ని తెలుసుకొని మా కాపు నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారు ఈ సిట్ విచారణ వచ్చిన తర్వాత తిరుమల లడ్డులో ఎటువంటి జంతువు యొక్క కొవ్వు లేదని స్పష్టమైన తర్వాత ఆ బ్యానర్లను తొలగించడానికి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ యొక్క రౌడీలు, గూండాలు కట్టెలు, రాళ్ళు చేతులు పట్టుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఒక మహిళలు కూడా ఆయనని విచక్షణ రహితంగా తిట్టడం జరిగింది. ఆ మొమెంట్లో ఆయన వాళ్ళను ఉద్దేశించి తిట్టిన మాటలని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టినట్టుగా అభివర్ణించి ఆయనపై భౌతికంగా దాడి చేసి ఆయన ఇంటిని, ఆయన కార్యాలయాన్ని, ఆయన వాహనాలని అగ్నిపెట్టి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు రాక్షసానందాన్ని పొందుతున్నారు. మీరు చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది, మీ రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లనే చెల్లదు. కొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయండి. మీ చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. మీ దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. అంబేద్కర్ గారు, మీరు సాక్షాత్తు మీరు చూస్తున్నారు, మీరు రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో చెల్లదు. మీ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్తో రీప్లేస్ చేశారు. ఈ పత్రికా ముఖంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒకటే చెప్తున్నా, మీరు చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాడు చంపినా నో కేస్, కొట్టినా నో కేస్, కూల్చినా నో కేస్, రేప్ చేసినా నో కేస్, ఏమి జరిగినా ఏముండదు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఇంట్లో కానీ నాయకుల ఇళ్లలో కానీ ఒక కోడి కోసినా, ఒక పటాకు పేలినా దానికి ఎటువంటి కేసులు పెడతారో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలకే మీరు మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు. ఇప్పటికైనా స్పందించే అంబటి రాంబాబు గారిని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మనం ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసినటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామో, లేకపోతే ఎవరి ప్రణాళిక వాళ్ళు అమలుపరుచుకునేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలే, నిన్నటికి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ప్రస్తుతానికి జోగి రమేష్ గారు, ఇలా ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో యాక్టివ్గా ఉండే వారిని అందరినీ టార్గెట్గా చేసుకొని వారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే విధంగా ఒక రాక్షస క్రీడకి తెరదించడం ఈరోజు జరిగింది. ఇదే అభివృద్ధి పేరుతో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇళ్లను కూల్చివేస్తామని చెప్పడం దారుణమని కడప
ఎస్ఎఫ్ఎస్ వీధి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఎస్ వీధి ప్రజలు భారీగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఇళ్లతో పాటు దుకాణాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమను మాస్టర్ ప్లాన్ పేరుతో ఇళ్లను వ్యాపారాలను తొలగించాలని చూడడం దారుణమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి ప్రత్యామ్నాయం ఎలాంటి భరోసా లేకుండా కేవలం పత్రికా ప్రకటన ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయమని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అభ్యంతరాలు తెలియజేయడానికి కలెక్టర్ కార్యాలయానికి వచ్చామని కానీ కనీసం వినతి పత్రం కూడా తీసుకోకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తమ సమస్యలు వెళ్లకపోతే తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రజలు నిలదీశారు. అభివృద్ధి పేరుతో ఎస్ఎఫ్ఎస్ వీధిని పూర్తిగా తొలగించాలనే ప్రయత్నాన్ని అధికారులు ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత మంది ఓనర్స్ ఉన్నామో అందరికీ అభ్యంతరమే. చెప్పండి, మేమందరము ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న వాళ్ళము. సంబంధిత స్థిరాస్తి యజమానులు వీళ్ళందరూ. మా మామగారు, నేను వాళ్ళ కోడల్ని, అశోక హోటల్ నుండి బీకెం స్ట్రీట్కు పోయే సందంతా రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి అన్నారు. దాంట్లో మొత్తము కనీసము ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్ పేరు కానీ వీధి పేరు లేదు, డోర్ నంబర్లు లేవు, సర్వే నంబరు లేదు, యజమానుల పేర్లు లేవు, ఎందు నిమిత్తం విస్తరణ చేస్తారు అనేది లేదు, ఎంత స్థలం తీసుకోబోతున్నారు అనేది లేదు, ఎటువంటివి లేవు. ఒకరేమో అభ్యంతరాలు, సూచనలు, వివరణలు ఇవ్వండి అంటారు, ఎక్కడో పెడతారు కనపడని విధంగా యాడ్. ఇంకో రోజేమో అభ్యంతరాలు, సందేహాలు అంటారు. ఇదంతా నిజమేమో, బిజినెస్ బాగా జరుగుతుందంట. మొత్తం కడపలో ఒక్క పేరే వస్తుందంట, బీకేఎం స్ట్రీట్లో ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో ఉంది బిజినెస్. కాబట్టి అక్కడ రద్దీ కట్టుదిట్టం క్రమబద్ధీకరించాలా అంటే ఖచ్చితంగా అది రోడ్డును విస్తరింపజేయాల్సిందే అంట. పెద్ద ఫోటో వేసి మరి వేసినారు. ఇది ఎవరైనా చదివినారంటే నిజమేమో అని భ్రమపడతారు. అది కాదు అని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇవ్వమన్నారు 15 రోజుల లోపల. ఇప్పుడు రాసుకొని వచ్చినాము, స్పందనలో ఇస్తే బాగుంటుంది. జిల్లా స్థాయి అన్ని ఆ పక్కవి ఈ పక్కవి కొందరు స్వార్థం కోసం ఇది వెడల్పు కావాలని చెప్పి 50 అడుగుల రోడ్డుకు విస్తరణ అని చెప్పి పెట్టినారు సార్. ఈ 50 అడుగులు పోయి ఎక్కడ కలుస్తాయి? 4 ఇల్లులు దాటినాక మళ్ళీ 20 అడుగుల్లో కలుస్తాయి. ఆడ ఏమి అభ్యంతరం చెప్పడం లేదు. మనం ఉండే ఈ ఎస్ఎఫ్ స్ట్రీట్లోనే ఇక్కడ 10 ఇళ్ళకే ఈ అభ్యంతరం అని చెప్పి ఇది ఎంతవరకు సమంజసం అనేది కమిషనర్ గారు, కలెక్టర్ గారు స్పందించి మనకు న్యాయం చేయాల్సి, ఇది విస్తరణ కాకుండా చూడాలని చెప్పి అభ్యంతరము పెట్టాలి. నష్టపరిహారం దాకా రాలేదు సార్, అభ్యంతరాలు తీసుకునే దానికి. నా పేరు అలీ అండి, నేను ఎస్ఎఫ్ స్ట్రీట్లోనే ఉంటున్నాను. మా నాన్న వాళ్ళు, మా తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అండి అది మాకు. నేను పుట్టింది అదే ఇంట్లో, ఉంటున్నది అదే ఇంట్లో. మా నాన్నగారు చనిపోయినారు. మాకు ఇప్పుడు ఉండే ఏకైక సోర్సు మా ఇల్లే అండి. అది వచ్చేసి పేపర్లో కరెక్ట్గా ఇవ్వకుండా ఎస్ఎఫ్ స్ట్రీటు గోకులాట్ నుంచి బీకేఎం స్ట్రీట్ వరకు 50 అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నామని, అశోక్ హోటల్ నుంచి బీకేఎం స్ట్రీట్కు రోడ్డు విస్తరణ 50 అడుగులు చేస్తున్నామని ఇచ్చారండి. ఇది కనుక వాళ్ళు మనకు తెలియకుండా ఇంప్రాపర్గా ఇచ్చి రేపటి రోజు ఏమైనా చేస్తే కానీ మా జీవితాలన్నీ రోడ్ మీద పడి మేము రోడ్ పాలవుతాము. నేను ఒక్కడే కాదు, ఇక్కడ ఉండే ప్రతి ఓనరు కూడా దీని గురించి సమస్యగా తీసుకొని మానసికంగా ఒత్తిడికి లోనయ్యి ప్రతి ఒక్కరూ యాడ్ వచ్చిన రోజు నుంచి తిండి తీర్పు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ దీనికోసమని తిరుగుతూ ఈరోజు వస్తే వీళ్ళు అట్లీస్ట్ మన ఏదైతే దరఖాస్తు చేసుకుంటున్నామో అది కూడా స్వీకరించడానికి లేకుండా ఇది మాకు సంబంధం లేదు, ఎక్కడైతే యాడ్ వచ్చిందో అక్కడికే వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఇక్కడ ఫస్ట్ జ్యుడిషియరీ కలెక్టర్ కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి వస్తే వీళ్ళు అంగీకరించకపోవడానికి కారణం కూడా మాకు తెలియదు సార్. అందుకని మీ మీడియా ముఖం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము, మాకు న్యాయం జరగాలి, మా అర్జీలుగా స్వీకరించండి, మాకు న్యాయం చేయండి. ధన్యవాదాలు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేయడం ప్రజల దృష్టిని మరల్చేందుకే అని కమలాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామంజుల రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కడపలోని ఆయన నివాసంలో కమలాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామంజుల రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో ప్రజల దృష్టిని సమస్య నుంచి మరల్చేందుకు ప్రభుత్వం ప్రైవేట్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు రావడంతో అయోమయంలో పడిందని, అందుకే లేని లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందంటూ అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బహిరంగంగానే టీడీపీ నాయకులు ఇళ్లపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని నరేన్ రామాంజుల రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. తీసినటువంటి శాంపుల్ ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించడం జరిగింది. దాంట్లో జంతువు కొవ్వు కలిసింది అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన. దాన్ని చూసి నేను చెప్తున్నానని నిన్న కూడా కుప్పంలో ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ శాంపుల్ ఎప్పుడు తీశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్యామలరావు గారు ఈఓగా చేరిన తర్వాత తీసినటువంటి శాంపుల్. ఆ శాంపుల్లో ఒకవేళ కలిసింది అని చెప్పినారన్నమాట. వాస్తవం అని చెప్పి దాన్ని బట్టి చెప్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అదే వాస్తవం అనుకుందాం. అది వాస్తవం అనుకున్నప్పుడు గత 5 సంవత్సరాలలో కూడా జంతువుకు కలిసిందని ఏ రకంగా చెప్పగలుగుతారు? అంటే గత 5 సంవత్సరాల్లో ఏ శాంపులు లేదు ల్యాబ్కు పంపించనీకి, పోనీ లడ్డు కూడా లేదు ల్యాబ్కు పంపించనీకి. మరి ఏ రకంగా ఏ దాంతో ఏ బేసిస్ పైన చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలతో గత 5 సంవత్సరాల్లో కూడా కల్తీ జరిగింది, లేకపోతే జంతువు కొవ్వు తనలో కలిపారని చెప్తున్నారనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి టీడీపీ పార్టీకి సూటి సవాల్. అంటే ఇది ఎలా ఉందంటే, ఉదాహరణకు ఒక ఊరిలో దొంగతనం జరుగుతుంది. పోలీసులు ఎట్టోకొట్ట కష్టపడి ఆ దొంగను పట్టుకుంటారు. అంటే గతంలో జరిగిన 5 సంవత్సరాల్లో ఆ ఊరిలో బడిలో దొంగతనం జరిగినా, గుడిలో దొంగతనం జరిగినా, ఎక్కడ దొంగతనం జరిగినా ఇతనే దొంగ అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చెప్పిన తర్వాత హిందువుల మనోభావాలు ఎంతో దెబ్బతిని, చాలామంది కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతిని వారందరూ కూడా సుప్రీంకోర్టుకు ఒక కేసు వేయడం జరిగింది. దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారు, ఆ రోజు టీటీడీ చైర్మన్ గారు కూడా కేసు వేయడం జరిగింది. దాంట్లో సిబిఐ విచారణ అనేది అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు 12 రాష్ట్రాలలో మొత్తం కూడా తిరిగి, అదే కాకోకుండా శాంపుల్స్ సేకరించి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాబ్లకు ఆ శాంపుల్స్ను పంపించి మొత్తం పైన తెలుసుకొచ్చింది ఏంటంటే, దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ అనేది లేనే లేదు అనేది మొన్న 28వ తారీఖు జనవరి 28వ తారీఖున క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు నూతన కార్యవర్గం అహర్నిశలు కృషి చేస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. కడపలోని టీడీపీ నూతన జిల్లా కార్యాలయ ఆవరణలో జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల నూతన టీడీపీ జిల్లా అధ్యక్షునిగా తనను నియమించారని, తనతో పాటు జిల్లా కార్యవర్గం నూతన ప్రమాణ స్వీకారాన్ని 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు అత్యధిక సంఖ్యలో ముందుకొస్తున్నారన్నారు. మాజీ మంత్రి హోదాలో ఉంటూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంయమనం కోల్పోతే ఎలా ఉంటుందో చూశారు కదా అంటూ ఎద్దేవా చేశారు. సమావేశంలో బాధ్యతలు తీసుకొని 7 నియోజకవర్గాల నుంచి ప్రతి కార్యకర్తను, నాయకులను, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను భాగస్వామ్యులు చేస్తూ భారీ ఎత్తున మా తెలుగుదేశం పార్టీ క్యాడర్కు ఉత్తేజం పరిచే విధంగా ఈ బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరిని జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సవితమ్మ గారిని, బీదా రవిచంద్ర గారిని, స్టేట్ క్యాడర్లో ఉన్న జిల్లా నాయకులను ప్రతి ఒక్కరిని, మరీ ముఖ్యంగా ఇన్ఛార్జీలను, ఎమ్మెల్యేలను, ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఈ నూతన కమిటీలో భాగస్వామ్యమైనారు. వాళ్ళందరూ కూడా ఈ సమావేశంకు హాజరై దిగ్విజయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా భోజన వసతులు కానీ ఈరోజు మా కమిటీ సభ్యులు ఏ విధంగా స్టేజ్ ఉండాలా, ఎంతమంది వస్తారు, ఇవన్నీ కూడా ఈరోజు మేము ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకొని ముందుకు పోవడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు భవిష్యత్తులో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా వచ్చి మాకు మీ సపోర్ట్ ఉండాలా. కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నాం కాబట్టి
ఈరోజు నుంచి మీడియా కోఆర్డినేటర్ జనార్దన్ గారు కూడా ప్రతి విషయాన్ని మా పార్టీ తరపు నుంచి మీకు తెలియజేస్తారని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే అంబటి రాంబాబు ఒక మంత్రిగా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఏ విధంగా భాష ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించినారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది కేవలం ఒక మదంతో ఒక ఆంబోతు మాదిరి మాట్లాడుతున్నాడు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి ఇదే విధంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ విధంగానే రావడం, మరి ఇప్పుడు ఇంకా అధికార మదం దిగనట్టుంది, ఇదే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమన్వయం కోల్పోతే ఏ విధంగా ఉంటుందో నిన్న గమనించినారు. కానీ నేను రాష్ట్ర ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తుండేది, వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం ముందుకు పోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి, భారతదేశం వ్యాప్తంగా మన రాష్ట్రం తిరుమల లడ్డు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు కళ్లకు కట్టినట్లు నిరూపణ అవుతున్న కూటమి ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాయచోటులో ఆయన మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన లడ్డూలో కల్తీ లేదని తేలిపోయిందని, ఇచ్చిన ఎన్నికల హామీలు పక్కకు పోయాయన్నారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, పోలీసుల సమక్షంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దాడి చేయడంలో ఆంతర్యం ఏంటని గతంలో టీడీపీ నాయకులు పట్టాభి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై నోటికి చెప్పలేని విధంగా నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. నీచ సంస్కృతిని ప్రోత్సహించింది కూటమి నాయకులే అని, అరగంటలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు 10 గంటలు అక్కడే ఉండి టీడీపీ నాయకులు అంబటి రాంబాబు కారు ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేసేందుకు ప్రోత్సహించారన్నారు. తెలియదు కానీ దాదాపుగా 7 గంటల నుంచి 10 గంటలు అక్కడ దాడి చేయడంలో అంతర్యం ఏంటి? ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా? ఒకవేళ గతంలో గత 5 సంవత్సరాలలో గౌరవ పట్టాభి గారు తీసుకోండి, లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు, ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పుట్టుకే తప్పుని మాట్లాడారు. వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మ మొగుడా, వాళ్ళ తల్లి మొగుడా ఇష్టానుసారం మాట్లాడారు. లోకేష్ గారు అయితే 2 అడుగులు వేసి లండన్ లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు, వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నిన్ను పాతాళలోకానికి తొక్కుతా అని మాట్లాడారు. చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి. అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడినటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే. ఒక మాటతో మన రాంబాబు గారు అన్నటువంటి మాటతో, రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం. తప్పు ఎవరు చేసినా అలాంటి భాషలలో సంస్కృతిలో కొంచెం ఉండాలి. మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్ష చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన తప్పుదం వల్లే కదా ఈరోజు ఇట్లాంటి జరిగాయి. మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకేం హక్కు ఉంది? ప్రభుత్వమే చేయించిన పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థల పైన నమ్మకం ఎలా ఉంటుంది? 10 గంటల పాటు దాడి చేయించారే, ఇంటికి నిప్పు పెట్టి కార్లు కాల్చి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూతులు మాట్లాడుతూ వినరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటనో 15 నిమిషాలలో పోలీసులు 5 నిమిషాల్లో కంట్రోల్ చేసుకోవడం, పోలీసులు అక్కడికి వచ్చి 10 గంటల దగ్గరుండి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు? నేను అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులు కానీ, పోలీసు అధికారులను కానీ, మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది, మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము శాలరీగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి. ఆ బాధ్యత లేకుండా వ్యవహరించినప్పుడు
మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దారులు చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఆ ఘటన జరిగి మరొక ముందే ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునే లోపే బీసీ నాయకుడైనటువంటి గౌడ సోదరుడైనటువంటి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన విధానం సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఇంట్లో తన భార్య పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, విచక్షణాత్మకంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రక్షణ కల్పించకపోగా పబ్లిక్ గా పెట్రోల్ బాంబులు బాటిల్లో పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టి ఇళ్లపైన వేసేటువంటి సంస్కృతికి దిగజారారు అని అంటే ఛీ, ఈ వ్యవస్థను ఏమన్నారు? ఇదే ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది. దేశ రాజకీయాల గురించి, ప్రపంచ రాజకీయాల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటావే, మరి ఒక రాష్ట్రానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇలా దిగజారుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? ఆ సమయం లేనప్పుడు ఎందుకు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు? ఎందుకు దేశంలోనే సీనియర్ అంటావు? ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు ఇచ్చేందుకు వస్తారన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాని తరుణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జనవారధి కార్యక్రమంలో ఫిర్యాదు స్వీకరించి వెంటనే సంబంధిత మండల బీజేపీ నాయకులకు తెలపడంతో పాటు అధికారుల దృష్టికి తీసుకుని వెళతామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి అయినటువంటి పివిఎన్ మాధవ్ గారు ఏదైతే బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలో భాగంగా కొన్ని విషయాలు సేకరించడం జరిగింది. దాంట్లో చేరువ, వారధి, మనసులో మాట, మన ఊరు మన జెండా, ఈ కార్యక్రమాలలో భాగంగా నేడు మేము వారధి కార్యక్రమంలో ఏదైతే ప్రజా సమస్యల కోసం ఎవరైతే కలెక్టర్ ఆఫీసు గడప తొక్కుతున్నారో, కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాని సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రజల కోసం మేము ప్రజల క్షేత్రాన ప్రజల కోసం నిలబడి ఉన్నామని తెలియజేయడం కోసం మేము కలెక్టర్ ఆఫీస్ ముందరనే ఒక టెంట్ వేసేసి ప్రజల కోసం వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి దీనిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రాలలో ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. నేడు ఈరోజు కడప జిల్లా కడప కలెక్టర్ ఆఫీస్ బయట మేము వారధి కార్యక్రమంలో పాల్గొంటున్నాము. దీనికి సంబంధించి రెవెన్యూకు సంబంధించి ఒక బాధితుడు మరియు ఒక వికలాంగులకు సంబంధించినటువంటి ఒక బాధితుడు మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ రాని కారణంగా ఒక చెల్లెమ్మ వచ్చి రావడం జరిగింది. ఈ ఏదైతే సమస్యల కోసం వచ్చి ఉన్నారో వీళ్ళ సమస్యలను మేము ఏ విధంగా పోతే ఈ సమస్య పరిష్కారం అవుతుందనేది గమనించేసి ఎవరి ద్వారా ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చి వే ఆఫ్ అప్రోచ్ ఎవరి ద్వారా పోతే వీళ్ళకి సమస్య పరిష్కారం అవుతుందనేది గమనించి వాళ్లకు రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఈ సమస్యకు పరిష్కారం కోసం 100% మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. దీనిని ప్రజలు కూడా అందరూ చాలా వరకు మీరు వచ్చి మీ సమస్యల యొక్క పరిష్కారాన్ని కోసం భారతీయ పార్టీ చేపడుతున్నటువంటి వారధి కార్యక్రమంలోని తర్వాత మీ యొక్క సమరించడం కోసం మేము కూడా కృషి చేస్తామని మీ సమస్యల కోసం మీకోసం మేము ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.